నమస్తే. బుల్లెట్ రైల్ అనేది ప్రయాణికుల యొక్క ఒక కళ. ఎందుకంటే సకాలంలో సుదూరమైన ప్రాంతాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం కూడా ఈ ట్రైన్ల ద్వారా కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా బుల్లెట్ రైళ్లకు అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తుంది. తెలంగాణకు కూడా 3 బుల్లెట్ రైళ్లను కూడా ఇప్పటికే కేటాయించిన సందర్భంలో వాటికి సంబంధించిన అలైన్మెంట్ విషయాల్లో మాత్రం ఇంకా చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, విజయవాడ, అలాగే వయా సూర్యాపేట, చివరిగా చెన్నైని చేరుకునే ఒక బుల్లెట్ ట్రైన్ విషయంలో మాత్రం ఇప్పుడు కొత్త చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ముందస్తుగా సూర్యాపేట నుండి వెళ్లాల్సిన ట్రైన్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడానికి సిద్ధమవుతున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కూడా ఏర్పడి పెద్ద ఎత్తున ఇటు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా మొదటి ఎప్పుడైతే నిర్ణయించబడిందో హైవే నెంబర్ 65 నుండే కంటిన్యూ చేయాలని కూడా ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. ఇదే సందర్భంలో మనతో పాటు ఇటు అఖిలపక్ష నేతలు, బుల్లెట్ ట్రైన్ సాధన సమితి సభ్యులు కూడా ఉన్నారు. ఏంటి వాళ్ళ అభ్యంతరం, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. అన్న, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రధానంగా ఎందుకు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మామూలుగా అయితే ఫిబ్రవరిలో పార్లమెంటులో రైల్వే మినిస్టర్ వాళ్ళ దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ డిక్లేర్ చేశారు. ఆ 7లో 3 తెలంగాణ. ఆ 3 తెలంగాణలో ఒక బుల్లెట్ ట్రైన్ శంషాబాద్ నుంచి ఇవాళ బాటసింగారము, సౌటుప్పల, నార్కట్పల్లి, సూర్యాపేట, జగ్గయ్యపేట, ఇవాళ అమరావతి, నెల్లూరు, చెన్నై వరకు డిక్లరేషన్. దట్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లరేషన్. కానీ ఈ మధ్యన ఇవాళ ఏంటంటే ఈ అలైన్మెంట్ అనేది ఇప్పుడు శంషాబాదు, డ్రై ఫోర్ట్, ఫ్యూచర్ సిటీ, నాంపల్లి ఇవన్నీ అక్కడి నుంచి అమరావతి, చెన్నై అటు మార్చినట్టు అలిగేషన్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇవాళ ఇది అనేది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ముందే డిక్లేర్ చేసిన దాన్ని ఎందుకు అలైన్మెంట్ మార్చిండ్రు అనేది మేము పోరాడుతున్నాం. ఎందుకు మార్చిండు? మాకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వకునే లేదు, కానీ ఇస్తానని చెప్పిన తర్వాత మీరు ఎందుకు అలైన్మెంట్ మార్చారు? ఖచ్చితంగా మేము మా ఏరియాకు ఇవాళ నేషనల్ హైవే నుంచి 65 సూర్యాపేట అనేది హైదరాబాద్, విజయవాడ మధ్యన ఉన్నది. తర్వాత అమరావతి, చెన్నై కూడా దగ్గర ఉంటుంది. ఈ ద్వారా పోతే ఇవన్నీ అన్నిటి కూడా ఈ ఏరియాస్ అన్నీ కూడా బిజినెస్ పరంగా మంచిగా డెవలప్ అయ్యారు. ఇది మేధావులకు, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవాళ సూర్యాపేట దగ్గర కూడా ఇవాళ మంచి సుధాకర్ పీవీసీ ఉన్నాయి, అక్కడ రైస్ మిల్స్ ఉన్నాయి, సిమెంట్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీని ద్వారా ఇస్తే మంచిగా సూర్యాపేట డెవలప్ అవుతుంది. ఇక్కడ ఉన్న డెవలప్ అవుతుంది కోరుకుంటాం. అక్కడ రాళ్ళు రప్పలు తప్పితే ఏమి లేవు, మాలు అవన్నీ ఇట్లా హాలియా ఇవన్నీ. కాబట్టి మీరు ఇదివరకు అయితే ఏమైతే మీరు ఏం డిక్లేర్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ అదే అలైన్మెంట్ను మాకు మళ్ళీ ఇవ్వాలని మేము పోరాడుతున్నాం. ఒకవైపు ప్రజా ఉద్యమాలు, ఒకవైపు నాయకులను, ఇవాళ అందరి నాయకులను కూడా కలిసిన, ఎమ్మెల్యేలను కలిసినాం, ఇలా మంత్రులను కూడా కలవపోతున్నాం. కాబట్టి మా డిమాండ్ పాత అలైన్మెంట్ ఏది ఉందో అదే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? నిజంగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చి ఉంటుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దాదాపు నల్గొండ జిల్లా మరి పోరాటాల గడ్డ. అదేవిధంగా తెలంగాణలోనూ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్, 2వ మార్కెట్. అదేవిధంగా ఇండస్ట్రీల పరంగా కూడా అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 బుల్లెట్ ట్రైన్లలో ఒక బుల్లెట్ ట్రైన్ మా సూర్యాపేట వాసులు ఇంతవరకు కూడా ట్రైన్ చూడని సౌకర్యం లేదు. కాబట్టి ఎన్నో ఏళ్ల సంది పోరాటం, రైలు మార్గం రావాలని పోరాటాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ బుల్లెట్ ట్రైన్ రావడం కూడా మా అదృష్టంగా భావించినాం. ఆ యొక్క అలైన్మెంటు మరి శంషాబాద్ నుంచి చక్కగా బాటసింగారం నుంచి చౌటుప్పల పాత జాతీయ రహదారి ఎమ్మడి అమరావతి టు చెన్నై మార్గాన్ని అలైన్మెంట్ చేసినాక మారవలసిన కొంతమంది నాయకుల ప్రయోజన కోసానికి మార్చినారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా అధిక ప్రజలు మరి అన్ని పట్టణాలు, వ్యాపార పట్టణాలు, అభివృద్ధి చెందే పట్టణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాత జాతీయ రహదారి పొంటే మరి అలైన్మెంట్ను యథాపథ ప్రకారంగా రావాలని మేము సూర్యాపేట ప్రజలమే కాదు, అమరావతి నుండి ఎల్బీ నగర్ వరకు కూడా ఉన్న ప్రజలందరం కూడా ఏకమై ముక్త కంఠంతో అన్ని పార్టీలు, అఖిలపక్షాలు, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా ఏకతాటి మీద పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ముఖ్య పట్టణాలను అనుసంధానం చేసి ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి సౌకర్యార్థం ఉంటుంది, టైం సేఫ్ అవుతుంది. అదేవిధంగా ప్రాణ నష్టం కాకుండా, పొల్యూషన్ రాకుండా ఈ అన్ని రకాల కూడా మనకు ఈ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దీన్ని మార్చుకొని యథావిధిగా పాత జాతీయ రహదారి పొంటి మరి అలైన్మెంట్ను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల
ఈ యొక్క ప్రభుత్వము మెడలు వంచైనా కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ సాధించుకోవడానికి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరం కూడా ఖచ్చితంగా పోరాటాలు చేసి సాధించుకుంటామని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవైపు బుల్లెట్ ట్రైన్ అనేది నిజంగా సూర్యాపేట వయా ఉంటే మాత్రం ఆ ప్రాంతానికి కూడా చాలా పనిచేస్తుంది. వ్యవసాయ భూముల్లో వెళ్ళడం ద్వారా, వేరే భూముల నుండి వెళ్ళడం ద్వారా అయితే మాత్రం అక్కడ అభివృద్ధికి నోచుకునే అవకాశం ఉంది. బిజినెస్ కారిడార్ కాకుండా వేరే ప్రాంతాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అలాగే ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్గా బుల్లెట్ ట్రైన్ కానీ ఏ హైవేలు కానీ వస్తే ప్రజల దృష్టితోటి ఆలోచించాలి తప్ప, ప్రజల దృష్టికోణంతో ఆలోచించకుండా, ప్రజల అవసరాల దృష్టి ఆలోచించకుండా బుల్లెట్ ట్రైన్లు వేస్తే అది నష్టం జరుగుతుంది తప్ప లాభం ఏముండదు. అందుకోసం గతంలో జరిగిన సర్వే ఏదైతుందో దాని ప్రకారంగానే ఈ బుల్లెట్ ట్రైన్ ఉండాలి తప్ప ప్రజలకు ఉపయోగం లేకుండా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు భూములు ఇస్తారు, తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా ఉపయోగపడతారు, కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదు. కాబట్టి ఏదైతే ఆంధ్రకు పోవటానికి 2 రాష్ట్రాలను అనుసంధానం చేయాలంటే NH-65 ఏదైతే ఉందో అది ఎన్నో సంవత్సరాల నుంచి మధ్య మార్గంగా ఉంది. విజయవాడకు ఇటు హైదరాబాద్కు సెంట్రల్ ఉంది. దీనికి ప్యారలల్గా బుల్లెట్ ట్రైన్ ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాలి తప్ప ప్రజలకు ఉపయోగపడకుండా ఏదో వ్యాపార కోణంలో వేరే కోణంలో ఆలోచించి చేస్తే అది నష్టం జరుగుతుంది, ప్రజలకు ఉపయోగం జరగదు. ఏదైతే నష్టం జరుగుతుందో అది ప్రభుత్వమే మూట కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది నేతల యొక్క స్వార్థం, ఇంతకుముందు సార్ మాట్లాడి, నిజంగా ఎవరి అవసరం ఉంటుంది, నిజంగా నేతల అవసరం, ఎందుకంటే ఉన్న అలైన్మెంట్ మార్చాల్సిన ఆ నేతలు ఎవరై ఉంటారు? 2 రాష్ట్రాలు కలిసి చేస్తున్నాయి కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏతున్నాయి వాళ్ళే నేతలై ఉంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన నాయకత్వం ఏదైతుందో ప్రభుత్వాలు వాళ్ళకి సంబంధించి ఎవరైనా చేస్తున్నారు. వాళ్ళిద్దరు కనుసన్నలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇద్దరు అనుకుని చేస్తున్నారు. అక్కడ మోడీ గారు వారికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అది చేస్తున్నారు తప్ప వేరే కదా. అందుకోసం ప్రజల కోణంలో ఆలోచించండి. మీరు బుల్లెట్ ట్రైన్ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చేందుకు సంతోషం, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంతోషం, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ అదే సమయంలో ప్రజలకు ఉపయోగపడేటట్టు నిర్ణయాలు చేస్తే బాగుంటుంది. ప్రజలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ వయా సూర్యాపేట నుంచి విజయవాడకు పోతేనే ప్యారలల్గా జరుగుతున్న ప్రమాదాలు కానీ, జర్నీ టైం కానీ అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము కోరుతాం. ఇప్పటికే 65 వెంట బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకత్వంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమాలను మరింతగా బలోపేతం చేసి బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే ప్రజల ప్రయోజనాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని హైవే అంటే నిర్మాణం చేపట్టడం మూలంగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యాపేట ప్రాంత ప్రజలు కానీ, కోదాడ కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అనేక రకాలుగా ట్రైన్ సౌకర్యం లేకపోవడం మూలంగా ఉన్నత సౌకర్యాలు పొందలేని ఒక స్థితి కూడా ఉన్నది. ఖచ్చితంగా ఈ ట్రైన్ సౌకర్యం ఏర్పాటు చేసేంత వరకు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఒకవైపు అధికారికంగా ఇక ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకపోతే ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఈ బుల్లెట్ ట్రైను కేంద్ర ప్రభుత్వం చాలా ఆలోచన చేసిన తర్వాతనే నేషనల్ హైవే 65 2 రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రధాన కేంద్రం సూర్యాపేట జిల్లా సెంటర్. దానికి ఆలోచన చేసే కేంద్ర ప్రభుత్వం ముందు అలైన్మెంట్ చేసింది. ఇంకా దాన్ని మోడిఫై చేసి అంత పట్టణాలు 65 రోడ్డు హైవే ఎమ్మటి ఉన్నటువంటి అన్ని పట్టణాలకు కేంద్రీకర చేసి లైన్ చేస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసి సెకండ్ టైం చేసినటువంటి అలైన్మెంట్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా, మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ ఆలోచనని ఎందుకు పునరాలోచన చేస్తున్నారో మాకు, మా సూర్యాపేట జిల్లా వాసులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. తప్పనిసరిగా ఇది రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి మేము సిపిఐ పార్టీగా భావిస్తున్నాం. ఇది సరైనది కాదు, మీరు పునరాలోచన చేయాలి. ఈ ప్రజలు, లక్షలాది మంది ప్రజలకు వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, ప్రజల శ్రేయస్కరం కోసం తీసుకోవాల్సినటువంటి ఈ రహదారికి వెంటనే దీన్ని మళ్ళీ మంత్రివర్గంలో మొన్న నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మరి మానుకోవాలి. గత అలైన్మెంట్ ఏ విధంగా ఉన్నదో 65 రహదారి అమ్మటి ఉన్నటువంటి హైవే పట్టణాలను కలుపుకొని పోయేటువంటి అలైన్మెంట్ని మాత్రమే మీరు కొనసాగించకపోతే పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిసి, ఒక పార్టీ అనేది ఏం లేదు, అఖిల పక్షాలు అన్ని పార్టీలు కలిసి దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దానికోసం ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం.
మీరు చెప్పండి ఒకసారి ఓవరాల్ గా మొదటి నుండి చూస్తున్నారు ఇదంతా ఏం జరుగుతుంది అనేది. ఒక వైపు అంతా డిసైడ్ అయిపోయింది, ఆ తర్వాత మంత్రివర్గంలో ఇప్పుడు చర్చకు వచ్చింది, ఇంకా అధికారికంగా నిర్ణయం కాలేదు. నిజంగా ఒకవేళ వస్తే నష్టం ఏంటి, నిజంగా ఎందుకు అసలు ఈ అభ్యంతరం, దీనికి లాభాలేంటి నష్టాలేంటి? ఈరోజు శంషాబాద్ టు చెన్నై వేసేటువంటి బుల్లెట్ ట్రైను నేషనల్ హైవే నెంబర్ 65 మీకు తెలుసు. ఈ భారతదేశంలోనే అత్యధిక యాక్సిడెంట్స్ జరిగే జాతీయ రహదారులలో మూడవది ఈ 65వ జాతీయ రహదారి. అట్లా అనేక మంది ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అనేక ట్రక్కులు, అనేక బస్సులు, కార్లు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఆంధ్రాకు పోదామంటే 5-6 గంటలు కొర్లపాడు, పంతంగి టోల్ ప్లాజాల దగ్గర మీరే చెప్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా. అయితే ఇంత రద్దీగా ఉండే ప్రాంతం దాదాపు రోజు 15,000 మంది నుంచి 20,000 మంది ప్రయాణం చేసే ఇది. అంతమంది ప్రయాణము కోస్తాంధ్ర 9 జిల్లాలు, ఈ బయలుజిల్లా నుంచి భద్రాచలం మొదలుపెట్టి ఈ ప్రజలందరూ ఈ నేషనల్ హైవే 65 నుంచి ప్రయాణం చేస్తారు. అలాంటి దాన్ని మార్చడంలో ఇటు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏం ఆలోచిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆలియా మించి ఎవరు ప్రయాణం చేస్తారు? వాడపల్లి మించి చేయండి. ఇప్పుడు వాళ్ళ ప్రయాణ సంఖ్య తీద్దాం, వీళ్ళ ప్రయాణ సంఖ్య తీద్దాం. స్టాపే లేదు, అసలు జనమే లేరు. మీరు ఏ ఉద్దేశంతో ఈరోజు వాడపల్లి, ఏ ఉద్దేశంతో మీరు ఆలియాను ఎన్నుకున్నారో అర్థం కావట్లేదు. ఆల్రెడీ దాచపల్లికి, గుంటూరుకు, సత్తెనపల్లికి లైన్ ఉన్నది, నల్గొండ మించి వచ్చే లైన్. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఖచ్చితంగా 65వ జాతీయ రహదారి ఏదైతుందో ఈ 65వ జాతీయ రహదారి నుంచి ఎల్బీ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బాటసింగారం, చౌటుప్పలు, చిట్యాల, నార్కట్పల్లి, నక్రేకల్లు, సూర్యాపేట, జగ్గయ్యపేట, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ, కంచికచెర్ల, ఇబ్రాహీంపట్నం, ఈ పట్టణాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన పట్టణాలన్నీ జాతీయ రహదారి 65 ఎమ్మటి ఉన్నాయి. దీని గుంట వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ మీరు ఈసారి ఇది చేయలేదనుకో, మిమ్మల్ని ఏమనుకోవాల్సి వస్తుంది అంటే, మీ యొక్క వాహనాలు నడవడం కొరకు మీ బస్సులు, మీ ట్రక్కులు, మీ యొక్క లారీలు, మీ ట్రాన్స్పోర్ట్ కొరకు ఇతర తెలంగాణ ప్రజలు జావాలి, మీ ట్రాన్స్పోర్ట్ కొరకు తెలంగాణ ప్రజలు రైలు ముఖం చూడొద్దు అనేది అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేసే వరకు మరో తెలంగాణ ఉద్యమం అనేది ఇది తయారైతుంది. ఎప్పుడైతే మొదటి అలైన్మెంట్ ఉందో 65వ జాతీయ రహదారి ఎమ్మటి అన్ని పట్టణాలు కలుపుకోవాలంటున్నాం. మేము ఒక సూర్యాపేట అంటలేం. ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇబ్రాహీంపట్నం, విజయవాడ వరకు ఉన్నటువంటి పట్టణాలు ఏవైతే నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మరి ఎల్బీ నగరు, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, బాటసింగారము, చౌటుప్పలు, చిట్యాల, నా తర్వాత నక్రేకల్, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, తర్వాత మా జగ్గయ్యపేట, నందిగామ, కంచికచెర్ల, ఇబ్రాహీంపట్నం, విజయవాడ, ఈ 2 రాష్ట్రాలను కలిపే ప్రధాన కూడలి 65వ జాతీయ రహదారి. కాబట్టి దీని వెంటనే ఈ లైన్ వేయాలి. మీరు ఇది వేయకుండా వేరే ప్రయత్నాలు చేస్తే మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కొరకు ఈ యొక్క అందరి ప్రజల ప్రాణాలు బలి తీసుకునే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తయారు కావడానికి ఆల్ పార్టీస్ కలిసినాయి. అఖిలపక్ష పోరాట కమిటీ అనేది ఏర్పాటు చేసినాం. అఖిలపక్ష కార్యాచరణ కమిటీ కూడా దిగింది రంగంలోకి. మొన్ననే ఒక రాస్తారోకో కూడా చేసినాం. నేషనల్ హైవే నెంబర్ 65ను దిగ్బంధనం చేసి ఇది సాధించుకునే అంతవరకు విశ్రమించేది లేదని మీ దిశ టీవీ ద్వారా, ఎలక్ట్రానిక్ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా 2 రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు నిజంగా ఒకవైపు బహదూర్పుర అటు మహబూబ్ నగర్ సైడ్ మెట్రో వస్తుంటే వాళ్ళు వద్దంటూ రైతులు అభ్యంతరం చెప్తున్నారు. ఇక్కడ మాత్రం మాకు కావాలి, ఇక్కడ అవసరం, ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంది, రోడ్డు ఉందని కూడా ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. ఎందుకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున డిమాండ్ ఎందుకు వస్తుంది? రోడ్ల మీదకి వచ్చే అభ్యంతరం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మన ఫిబ్రవరి 2వ తారీఖున కేంద్రం స్పీడు ట్రైన్ల కోసం 7 మంజూరు చేసింది. అందులో 3 హైదరాబాద్, శంషాబాద్ కేంద్రంగా 5 రాష్ట్రాలను కలుపుతూ మంజూరు చేసింది. అందులో 2 బుల్లెట్ ట్రైన్లకు ఎలాంటి మార్పులు జరగలేదు అలైన్మెంట్ విషయంలో. ఒక ఆంధ్ర నుంచి, అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర చెన్నైకి పోయే బుల్లెట్ ట్రైన్ మాత్రం అలైన్మెంట్ మార్చరు. దాంట్లో కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేట మీద ప్రజాప్రతినిధులకు, అధికార పార్టీలకు వీళ్ళకి ఎందుకు ఇంత కక్ష అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాపేటకు ఎటు 45 కిలోమీటర్ల దూరాన్ని చుట్టూ కూడా ట్రైన్లు తిరుగుతున్నాయి. ఒక్క సూర్యాపేట తిరగట్లేదు. నేషనల్ హైవే 65 అనేది సూర్యాపేటకు సెంటర్లో ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వేల మంది ప్రమాదాలకు గురవుతారు ఆ హైవే నుంచి. ఇప్పుడు ఇదే స్పీడ్ ట్రైన్ కనుక అక్కడి నుంచి వెళ్ళినట్లయితే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు రెగ్యులర్గా కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. కొన్ని వేల వాహనాలు రెగ్యులర్గా తిరుగుతుంటాయి. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అంతగా అవసరం ఉండదు.
ఎందుకంటే 250 ఫీట్లు నేషనల్ హైవేకు స్థలం కేటాయించడం జరిగింది. అక్కడి నుంచే దాదాపుగా ఎక్కడైనా పిల్లర్ల మీద వేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆలియా నుంచి ఇప్పుడు రూట్ మార్చిన కానీ చూస్తే కంప్లీట్గా భూములు సేకరణ చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళకు ఈ ట్రైన్ వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే స్టాప్ లేదు కాబట్టి, కారిడార్ లేదు కాబట్టి అక్కడ ఉపయోగం లేదు. ఉపయోగం లేని కాడ రైతులు వ్యతిరేకిస్తారు, కళ్ళలో కారం పోసి వెంటబడి అధికారులు కొడతారు. అటువంటి కాడ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ పబ్లిక్ కావాల్సిన కోరిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల అక్కడ సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డు మీద ఉన్న పట్టణాలు, నగరాలు, తర్వాత పల్లెలు మొత్తం ఏకమైనవి. అఖిల పక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. అటు అన్ని పక్షాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, తర్వాత వాణిజ్య సంఘాలు, అన్ని సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మరో తెలంగాణ ఉద్యమం లాగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ ఉద్యమానికి మూల కారణం కూడా సూర్యాపేట జిల్లానే, సూర్యాపేట పట్టణ కేంద్రమే. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉద్యమం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి రెండు ప్రభుత్వాలు ఆలోచించి ఈ మొట్టమొదటి కేంద్రం ఏ విధంగా అయితే ఏరియల్ సర్వే చేసి నేషనల్ హైవే 65 నుంచి బుల్లెట్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని తీర్మానం చేసుకుందో, ప్రకటించిందో, అదే కొనసాగిస్తే ఇక్కడ సూర్యాపేట ప్రజలతో పాటు ఈ నేషనల్ హైవే ఉన్న పట్టణాలని అభివృద్ధి చెందడమే కాకుండా అక్కడ ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉన్నది. అఖిల పక్షాలు దీని మీద అన్ని పార్టీల నాయకులను, ఇప్పుడు ఎమ్మెల్యేను, నేషనల్ హైవే మీద ఉన్న ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, మంత్రులను అందరూ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. స్పందన వారి నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. వారు కూడా ఈ ఉద్యమానికి కార్యాచరణలో భాగస్వాములు కావాలి. కానట్లయితే వారిని కూడా నిలదీసి వారిని ఎదిరించే పరిస్థితి కూడా ఉన్నది. అసలు ఈ అలైన్మెంట్ విషయంలో, మార్పు విషయంలో జరుగుతున్న చర్చలో ఈ యొక్క NH 65 నుండి ఉన్న ప్రజాప్రతినిధులకు అసలు సమాచారం తెలుసా? అసలు వాళ్ళు చెప్పారట? వారికి ఇప్పటివరకు ఏం తెలియదు. రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు మేము పోయి వినతి పత్రాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తల ఒక రకమైన మాటలు మాట్లాడుతారు. మేము అప్పటికే చెప్పినాం, మీరు ఎవరైనా మేము ఇచ్చిన వినతి పత్రాలు గౌరవంగా ఇస్తున్నాం, మీరు మాకు ఈ బుల్లెట్ ట్రైన్ ఏ విధంగా ప్రకటించారో ఆ విధంగానే ఉండాలి. అలైన్మెంట్ విషయంలో తేడా వస్తే ఈ ఉద్యమాన్ని కార్యాచరణ సీరియస్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ప్రభుత్వం మీదే కాదు, మీ ఇండ్ల ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుగా హెచ్చరిస్తున్నాం. ఒక మాటలో చెప్పండి, ఇక లాస్ట్ లో చాలా మంది అన్ని విషయాలు చెప్పేశారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం అనేది ఫైనల్ అయితే ఎలా ఉంటుంది కార్యాచరణ? ఒకవేళ మొదటి అలైన్మెంట్ కనుక జరగకపోతే నేషనల్ హైవే 65 పాతది నేషనల్ హైవే 9 ప్రకారంగా మన శంషాబాద్ టు విజయవాడ, చెన్నై వరకు జరిగే ఈ అలైన్మెంట్, పాత అలైన్మెంట్ ఫస్ట్ ప్రకారంగా చేయకపోతే సూర్యాపేట, కోదాడ, చిట్యాల, నార్కట్పల్లి ఈ యొక్క బాధితులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఒక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈ అలైన్మెంట్ మార్చి గుట్టల మించి, పుట్టల మించి, పిట్టల మించి తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. అక్కడ ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. ఉపయోగం ఉన్న కాంచి మాకు తీసుకుపోమని మేము ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాం, మరి ఆ పెడచెవిన పెడుతురు. మరి మేము అంటున్నాం, ఈరోజు మా ఈ యొక్క 65 వెంబటి మా ఓట్లు కావా? మీరు రాజకీయ నాయకులేనా? ఈ రాజకీయ నాయకులకు మాకు మీ ఓట్లు వేస్తే మీరు గెలవలేదా? మేము వేస్తేనే మీరు పరిపాలించట్లేదా? మేము ఇస్తేనే మీ సీట్ల మీద కూర్చురు కదా. మేము అడిగిన దానికి మీరు ఎందుకు కాదంటారు? మరి అక్కడ ప్రతి ఒక్కరు మా భూములు మేము కోల్పోతున్నాం, మాకు వద్దు అని అక్కడ అంటారు. మేము భూములు ఇస్తాం, మాకు కావాలని మేము ఇక్కడ పోరాడుతున్నాం. అక్కడ వద్దన్న వాళ్ళకు ఇస్తుర్రు, ఇక్కడ కావాలన్న వాళ్ళకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. ఇది చాలా వ్యతిరేకత. ఇదే కనుక జరిగితే రేపు రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మా యొక్క బుల్లెట్ రైడ్ని మేము సాధించుకుంటానికి ఖచ్చితంగా ముందుకు వస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క డిమాండ్. ప్రధానంగా ఈ బుల్లెట్ ట్రైన్ అనేది నిజంగా అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూసేకరణ విషయంలో కూడా ఇక్కడ రైతుల భూములు కానీ నష్టపోయే అవకాశం లేదు. ఆల్రెడీ నేషనల్ హైవే ఉన్నాక
అనవసరంగా ఎందుకు భూసేన అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధికి దూరం చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట లాంటి టౌన్లో కూడా రైల్వే స్టేషన్ లేదు. ఇలాంటి సందర్భంలో బుల్లెట్ ట్రైన్ వస్తుంటే కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర పాలకులకు అక్కడి ప్రభుత్వానికి మేలు చేసేలా కూడా నిర్ణయాలు ఉన్నట్టయితే తెలిసింది. ఇప్పటికైనా ఈ నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం అయితే మాత్రం పెద్ద ఎత్తున వస్తుంది. ఇక రోడ్లను కూడా మొత్తం దిగ్బంధిస్తాం. అలాగే ఈ యొక్క కారిడార్ చుట్టూ ఉన్న ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ సంబంధించిన మా ప్రజాప్రతినిధులు కలుస్తాం, డిమాండ్ వ్యక్తం చేస్తాం. వాళ్ళు కలిసి రాకపోతే మాత్రం వాళ్ళ ఇంటి ముందటైతే మాత్రం ముట్టడి చేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పాత పద్ధతిలో అలైన్మెంట్ ప్రకారం ఇది శంషాబాద్ వయా సూర్యాపేట టు చెన్నై విషయంలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం మార్పులు చేయవద్దు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అలైన్మెంట్ వేసిందో దాన్నే చేయాలి తప్ప కుట్రపూరితంగా మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుందని కూడా ప్రధానంగా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి సభ్యులైతే మాత్రం మనతో ఇప్పటివరకు పంచుకున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.